స్వరాజ్ 735 హైడ్రాలిక్ ఇన్నర్ ఫిల్టర్. ఇది దీని ప్లేస్. ఆల్రెడీ ఇప్పి పెట్టినాను, చూడండి ఎట్లుందో. టోటల్ బ్లాక్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మార్చేద్దాం. ఈ విధంగా బ్లాక్ అయిపోతే హైడ్రాలిక్ పట్టి లేస్తుంది, ప్లస్ అసలు లేకపోవచ్చు, లేదంటే ఎయిర్ పట్టవచ్చు. ఈ విధంగా బ్లాక్ అయిపోయింది. ఇది హైడ్రాలిక్ ఇన్నర్ ఫిల్టర్. అవుటర్ ఫిల్టర్ ఇది, ఈ బయట వచ్చేది అవుటర్ ఫిల్టర్, ఇది ఇన్నర్ ఫిల్టర్. ఎలా బ్లాక్ అయిపోయింది చూడండి. ఈ విధంగా బ్లాక్ కాకూడదు. కొత్తది చూడండి, కొత్తది ఏ విధంగా ఉంది, పాతది ఏ విధంగా ఉంది. ఈ విధంగా ఉండకూడదు. దీన్ని చేంజ్ చేద్దాం. ఎట్లన్నా ఉన్నాయి. ఈ విధంగా నట్టు తీసేసుకొని ఈ ఫిల్టరు తీసేసుకొని దీన్ని బాగా నీట్గా కడుక్కొనేసేసి దీన్ని బాగా నీట్గా కడిగేసుకొనేసేసి ఇది కొత్త ఫిల్టరు ఈ విధంగా గుచ్చిపెట్టేసేసి అంత ప్లేట్ ఉంది చూడండి, ప్లేట్ వేసి ప్లేట్ బోల్ట్ ఆడు ఉన్నట్టు ఆ విధంగా బోల్ట్ వేసి చేయి తీసి తిప్పు. ఈ విధంగా ఇన్నర్ హైడ్రాలిక్ ఫిల్టర్ ఈ విధంగా మార్చుకోవాలి. రైట్, ఓకే. మార్చుకొనేసేసి ఎక్కువ టైట్ చేస్తే ఈ ఫిల్టర్ కానీ బెండ్ అయిపోతాయి. ఈ స్ప్లైన్స్ ఎక్కువ టైట్ చేసుకోవద్దండి. కూర్చోబెట్టేటప్పుడు ఈ ఓరింగ్, మనం ఫిల్టర్ కూర్చోబెట్టేటప్పుడు ఈ ఓరింగ్ జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కడైనా పడిపోవచ్చు. ఇది ఓరింగ్ జాగ్రత్త చూసుకొనేసేసి ఫిట్ చేయి. ఇది దీని ప్లేస్. ఈ పదం ఇప్పుడు నువ్వు పెట్టు సరిపోతుంది. అది దాని ప్లేస్. అది దాని ప్లేస్. అది దాని ప్లేస్.